అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ అయితే చేయండి. ఈరోజు మనం టేప్ లేకుండా డిజైన్ బ్లౌజు ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చెప్తాను, చూడండి. ఇది కొలత బ్లౌజు. అయితే మనం చూడండి, ఎడ్జులు మనకు ఆపోజిట్ ఉండే విధంగా పరుచుకోవాలి. సమానం చూడండి, కుట్టు కోసం ఇది. ఇప్పుడు కొలత బ్లౌజ్తోని చూడండి, ఫస్ట్ మనము ఎత్తు వేసుకోవాలి. కొలత ఇక్కడ ఖర్చు కోసం మారకేసుకున్నాం కదా, దాని నుంచి ఇటు ఇక్కడికి సమానం వచ్చింది కదా, మళ్ళీ కుట్టు కోసం ఇంత. ఇప్పుడు నడుము ఈ కుట్టు ఈ కుట్టు కరెక్ట్ సమానంగా ఇలా పట్టుకొని చూడండి, కనిపిస్తుంది. ఇక్కడ వరకు ఉంది. అయితే ఇక్కడ మన బెల్ట్ కోసము 2 అగ్గి పుల్లల మందము, మన ఎక్స్ట్రా లూజ్ కుట్ల కోసము నేనైతే ఇందులో ఇంచు పెడుతున్నా. మీరు ఇంచున్నర అట్లా కూడా పెట్టుకోవచ్చు. చూడండి, గల్ల ఎత్తు లోతు చూడండి. నేను ప్రతి వీడియోలో చెప్తున్న విధంగానే ఇక్కడ ఎప్పుడైనా ఒక అగ్గి పుల్ల మట్టుకు ఇటు లోతుకు తీసుకోవాలి. అది ఎందుకు అనేది భుజాలు జారకుండా ఉండడం కోసము ఇది తీసుకోవాలి. మనం ఇక్కడ సమానంగా ఇట్లా స్కేల్తో గీసుకొని ఇట్లా పెట్టుకున్నాం అనుకోండి, మనం ఇక్కడ పిల్టులు పెట్టిన తర్వాత ఎటు భుజం అటు జారిపోతుంది, భుజాలు జారుతున్నాయని మనకు చెప్తూ ఉంటారు. కుట్టు కోసం ఇప్పుడు చంక ఎత్తు. అయితే ఇక్కడ కూడా చూడండి, ఇప్పుడు మనం ఎన్ను కప్పు తీసుకునేటప్పుడు ఎప్పుడైనా చాలామందికి మీరు గమనించే ఉంటారు, మనం ఈ ఫిల్టులో కాడ ఎక్కువ క్లాత్ తీసుకొని ఇట్లా పెట్టుకుంటారు కొంతమంది. అట్లా పెట్టినప్పుడు మనకు బ్లౌజులు వేసుకున్న వాళ్ళని చూసి గమనించే ఉంటారు, ఇట్లా అయితే వస్తుంది ఇటు ఇటు. అట్లా రాకుండా ఉండడం కోసమే ఇక్కడ మనం కడి చేసుకునేటప్పుడే ఒక పావించు ఈ మనం లూజు కుట్లు ఎంతైతే పెట్టుకున్నామో అంతవరకు మాత్రమే వదిలేసుకోవాలి. మళ్ళీ ఎక్స్ట్రా కుట్టు కోసం వీడి వరకు ఇటు సమానం మనం ఎంత అయితే మారకేసుకున్నామో అంతే ఉంటుంది. ఇక్కడ మాత్రమే కుట్టేటప్పుడు కూడా మంచిగా కాళ్ళు కడిగేయని అవసరం లేదు. ఇది ఎత్తు చూడండి. అందుకే ఇక్కడ ఎక్స్ట్రా నన్ను క్లాత్ వదిలేసిన చూడండి, ఇక్కడ మనకి ఇది కుట్టు మందం వస్తుంది. ఇక్కడ నుంచి ఇది ఎక్స్ట్రా ఏదైతే ఉందో అక్కడ ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఇటు కిందికి జారిపోకుండా ఉండడం కోసం
చిన్న చిన్న టిప్స్ తెలుసుకుంటే బ్లౌజ్ భుజాలు జారకుండా ఫిట్టింగ్ కూడా చాలా నీట్గా అందంగా వస్తుంది. అనేది చంక ఎత్తు కొంచెం ఇలా చిన్నగా ఇప్పుడు గల్లు వేసుకోండి. ఇది మనకు కాజాల పట్టికి వనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఈ సెంటర్ పాయింట్ చూసుకొని ఇక్కడ ఖర్చు పెట్టుకున్నాం. ఫిల్టర్ చేస్తాం. వెన్న పట్టిన తర్వాత హ్యాండ్స్ తీసుకోవాలి. అయితే నేను పైపింగ్ వేస్తా దీనికి, ఈ బ్లౌజ్కి. అందుకోసమని నేను ఖర్చు కోసం తక్కువనే పెట్టుకుంటున్నాను. లేదంటే మనం పంపకం కోసం ఇట్లా వేసుకోవాలనుకున్నప్పుడు ఎక్స్ట్రా ఒక ఇంచు పెట్టుకుంటే సరిపోతుంది లోపల. చూడండి, జాకెట్ పొడవు ఇంత వచ్చింది కదా, చేతి పొడవు. అయితే మనం కుచ్చులు పెట్టుకుందాం, అందుకోసమని ఒక 1/2 ఇంచు ఎక్కువ తీసుకుంటాం. కుచ్చుల కోసం ఇంత ఎక్కువ కాదు, ఇంత వరకు వేస్తాయి. కొంచెం ఇప్పుడైతే ముందు భాగాలు కడిగేసుకున్నాము. మనం బ్యాక్ పార్ట్ కడిగేసుకున్నామంటే ముందు భాగాలు కడిగేసుకోవడం చాలా ఈజీ. అయితే మనం క్లాత్ అడ్జస్ట్ చేసే కోసం కొంచెం ఎక్స్ట్రా మిగిలిద్దాము. అందుకోసమని చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ వేస్తున్నాను కదా, ఇక్కడ మూల లోపలికి ఎందుకు పోనిచ్చినంటే మనం చంకలోతు తీసుకుంటాం కదా, అట్లా ఇంట్లో కటింగ్కి పోతుంది. ఇదేమో క్రాస్ పట్టికి. చూడండి, అయితే ఇప్పుడు ఫస్ట్ అయితే మనం అందాదకు ఇట్లా 1 ఇంచు మట్టికే మలుసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్నది మాత్రము అదే కుట్టు కోసం పెట్టుకున్నాముగా, అది నేను చెప్పే ఇంచ్ ఏదంటే ఇది ఎక్స్ట్రా పెట్టిన రైట్ కుట్టు కోసం. వేసాను కదా, ఇప్పుడు ఒక 2 ఇంచులు అట్లా ఫస్ట్ అందాద కడిగేసుకుని తర్వాత మీకు ఎలా కడిగేయాలని చెప్తా.
పక్కకు పెట్టేసుకున్నాం. చూడండి, ఇప్పుడు ఇట్లా ఉల్టా తీసుకోవాలి. మనం గల్ల తీసే సైడ్ మన కుడి చేతి సైడ్ ఉండాలి. మనం పాత బ్లౌజ్తో కట్టుకున్నప్పుడు ఈజీగా కట్ చేసుకోవచ్చు. చూడండి, ఇది కుట్టు కోసం లోపలికి, ఇక్కడ కూడా కుట్టు కోసం. ఇది ప్రిన్స్ కట్. మనకు ఇక్కడ పిల్తుల కోసం పెట్టుకోని అవసరం లేదు, కావాలనుకున్న వాళ్ళు పెట్టుకోవచ్చు. ఇక్కడ క్రాస్ కట్ వేసాం కదా, దీనికి కుట్టు కోసం. ఇప్పుడు గల్ల కడిగేస్తున్నాను. అందువల్ల ఆ తర్వాత మనం క్లాత్ తీసుకునేటప్పుడు ఈ చంకలోతు పోతుంది అని బట్ట అడ్జస్ట్ చేసే కోసం ఇటు పెట్టాను కదా, ఇదన్నమాట. చూడండి, అయితే ఇక్కడ మనం కిందికైతే కడిగేసుకోవద్దు. ఇక్కడ ఎంత మీదకుంటే అంత, ఇక్కడ సెంటర్ పాయింట్ మాత్రం కొంచెం కిందికే ఉండాలి. ఇక్కడ ఎక్కువ కడిగేసుకోవాలి. ఇక్కడ చేసుకున్నాం కదా, అయితే ఇక్కడ ఎక్కువ కడిగేసుకోవడం వల్ల చెస్ట్ అనేది ఎక్కువ ఉన్న వాళ్ళకు జారకుండా ఇట్లా పైకి పట్టుకొని ఉంటుంది. ఇక్కడ నుంచి క్రాస్ పట్టు అయితే వస్తుంది. అందుకని నేను మీదికి కడిగేసాను. ఈ వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.